చెన్నై ఈజ్ బ్యాక్. ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై తిరిగి కంబ్యాక్ ఇచ్చింది. 3 రోజుల క్రితం పంజాబ్ చేతిలో ఓడిన చెన్నై ఇప్పుడు పంజాబ్ పైనే విజయం సాధించింది. శనివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను చెన్నై 28 పరుగులతో ఓడించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో టాప్ 5 హైలైట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ హైలైట్ వచ్చేసి ఫామ్లోకి వచ్చిన జడేజా. 2024 T20 వరల్డ్ కప్కు సెలెక్ట్ అయిన ప్లేయర్స్ ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్న ఫామ్ మీద బోలెడన్ని ప్రశ్నలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. జడేజా ఆ ప్రశ్నలన్నిటికీ ఈ మ్యాచ్లో సమాధానం చెప్పాడు. బ్యాట్తో 26 బంతుల్లోనే 3 4లు 2 సిక్సర్లతో 43 పరుగులు చేసిన జడ్డు చెన్నై 127 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం బంతితో కూడా చెలరేగాడు. 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. సెకండ్ హైలైట్ వచ్చేసి పతిరానా, ముస్తాఫిజుర్ లేకపోయినా అదరగొట్టిన చెన్నై బౌలర్లు. ఈ సీజన్లో చెన్నై పేస్ బౌలింగ్ అటాక్ వెన్నెముకగా నిలిచింది మతీషా పతిరానా, ముస్తాఫిజుర్ రెహమాన్. కానీ ఇక వీరు ఈ ట్రోఫీకి అందుబాటులో ఉండరు. ప్రధాన బౌలర్లు లేకపోయినా చెన్నై బౌలింగ్ అటాక్ దుమ్ము రేపింది. రవీంద్ర జడేజా కీలక మ్యాచ్లో పొదుపుగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు తుషార్ దేశ్పాండేకి 2 వికెట్లు, సిమర్జీత్ సింగ్కి 2 వికెట్లు, శార్దూల్ ఠాకూర్కు 1 వికెట్ దక్కాయి. ఇంకా మూడో హైలైట్ వచ్చేసి రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ సూపర్ బౌలింగ్. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. రాహుల్ చాహర్ 4 ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు దక్కించుకున్నాడు. 4వ విషయం ఏంటంటే హర్షదీప్ ఇంకా మెరుగవ్వాలి. T20 వరల్డ్ కప్ జట్టులో ఉన్న హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్లో అజింక్య రహానే, రవీంద్ర జడేజాల రూపంలో కీలక వికెట్లు పడగొట్టాడు. కానీ 4 ఓవర్ల కోటాలో ఏకంగా 42 పరుగులు సమర్పించుకున్నాడు. దీన్ని కూడా సరి చేసుకొని పూర్తి స్థాయిలో ఫామ్లోకి వచ్చేస్తే టీమిండియా ఫ్యాన్స్ ఇంకా ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు. ఫిఫ్త్ హైలైట్ ఏంటంటే పాయింట్స్ టేబుల్లో చెన్నై జంప్. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలోకి వచ్చింది. పంజాబ్ చేతిలోనే గత మ్యాచ్ ఓడి 5వ స్థానానికి పడిపోయిన చెన్నై ఇప్పుడు తిరిగి పంజాబ్ మీదనే కంబ్యాక్ ఇచ్చింది. ఒకేసారి పాయింట్స్ టేబుల్లో 3వ స్థానానికి చేరుకుంది. తన కింద ఉన్న 7 జట్ల అవకాశాలను సంక్లిష్టం చేసింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఓడిన 8వ స్థానంలోనే కొనసాగుతోంది. Thank you.